ఆమీన్ అని దీంట్లో ఇలాంటి అనేక విషయాల అర్థాలు ఉన్నాయి. దీని గురించి చెప్పుకుంటే అసలు ఈ రోజంతా కాదు, ఈ నెలంతా కాదు, అసలు ఈ ఖురాన్ మొత్తంలోనే ప్రతి ఆయత కూడా మీరు ఈ 7 వాక్యాలకి కనెక్టింగ్ ఉంటుంది. ఏదైనా చదివి చూసుకోండి అల్హమ్దులిల్లా. ఇక ఖురాన్లో 112, 113, 114 చివరి సూరాలు చదివి నేను ఇన్షాల్లా ముగిస్తాను. ఖురాన్లో సూరా ఇఖ్లాస్, దీంట్లో 4 వాక్యాలు ఉన్నాయి. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు వారికి ఈ విధంగా చెప్పు. అంటే అక్కడ ఉన్నటువంటి కురైషులు ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుతున్నారు, ఏమని? ఈ మక్కా దగ్గర ఉన్న వేరే బొమ్మలు లేదా ఫోటోలు లేదా చెట్టు లేదా రాళ్ళు వీటన్నిటిని మేము అల్లా అనుకుంటున్నాం, నువ్వు చెప్పే అల్లా ఎవరు అని అన్నప్పుడు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు. అల్లా ఖురాన్ వాక్యాన్ని అప్పుడు అవతరింపజేస్తాడు. ఏమని? ఖురాన్లో 112వ సూర, అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒకే ఒక్కడు, అల్లా నిరపేక్షపరుడు, ఆయన ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. ఆ అల్లా ఎవరిని కనలేదు, ఆ అల్లా కూడా ఎవరికి పుట్టినవాడు కాదు. అల్లా ఆయనకు సరి సమానుడు, ఆయనతో సరి సమానుడు మరియు ఆయనతో పోల్చదగిన వాడు కూడా ఎవడూ లేడు, ఏదీ లేదు. అల్లాహు అక్బర్. ఇక చివరిగా ఇంకో 2 సూరాలు, 113వ సూర అల్ ఫలక్, దీంట్లో 5 వాక్యాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు మనం ఒక ఖురాన్ వాక్యం చదివాం. మనకి సైతాను ప్రేరణ కలిగిన బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అల్లాను అర్థించే కొన్ని ప్రార్థనలు అల్లా ఖురాన్లో నేర్పున్నాడు. అవి ఏమిటంటే దాంట్లో ఒకటి ఈ సూరా అల్ ఫలక్, దాని తర్వాత సూరా అన్నాస్. ఏమని? చెప్పు, నేను ప్రాతకాల ప్రభు శరణ కోరుతూ ఉన్నాను. ఆయన సృష్టించిన వాటన్నిటికీడుల నుంచి నేను ఆయన రక్షణే కోరుకుంటున్నాను. కటికి చీకటి కమ్ముకున్నప్పటి రాత్రి చీకటి కీడు నుంచి నేను అల్లాహని రక్షణ వేడుకుంటున్నాను. మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుంచి నేను అల్లాహ్ రక్షణ వేడుకుంటున్నాను. అసూయాపరుడు అసూయ చెందినప్పటి కీడు నుంచి కూడా నేను నా ప్రభు, ఆ మానవుల రక్షకుడు, మన సృష్టికర్త యొక్క రక్షణ కోరుకుంటున్నాను. ఆమీన్. ఇక చివరిగా 114వ సూర అన్నాస్, దీంట్లో ఈ విధంగా చెప్పు, నేను మానవుల చక్రవర్తి రక్షణ కోరుతున్నాను, మానవుల యొక్క ప్రభువు రక్షణ కోరుతున్నాను. మానవుల చక్రవర్తిని, మానవుల ఆరాధ్య దైవాన్ని నేను ఆశ్రయిస్తూ ఉన్నాను. దురాలోచనలు రేకెత్తించి తప్పించుకునే వాడి కీడు నుంచి, వాడు జనుల హృదయాలలో దురాలోచనలు రేకెత్తిస్తాడు. వాడు జిన్ను వర్గానికి చెందినవాడైనా సరే, మానవ వర్గానికి చెందినవాడైనా సరే, ఇటువంటి వాటన్నిటి నుంచి, ఇటువంటి వారందరి నుంచి నేను ఆ సృష్టికర్త నేను అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ఇది ఖురాన్లో చెప్పబడ్డటువంటి వాక్యాలు. ఇక నేను చివరిగా ఖురాన్లో ఉన్నటువంటి ఇంకొక 2-3 వాక్యాలు చదివి వినిపిస్తాను. ఖురాన్లో 2వ సూర 255వ వాక్యం, అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం. ఇది